నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. మరి మార్నింగ్ న్యూస్ ఏముంది? అసలే ఇప్పటికే తమిళనాడులో చూసుకున్నట్లయితే రాజకీయం వాడి వేడిగా ఉంది. అసలు మూడోసారి గవర్నర్ని కలిసారు. అసలు ఎటు అయినా తేలినటువంటి పరిస్థితి ఉందా లేదా, ఇటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు చూసేద్దాం. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్లో ఎటువంటి న్యూస్ కవరేజ్ ఉందో చూసేద్దాం. మూడోసారి మద్దతు కూడగట్టడంలో విజయ్ విఫలం, మలుపులు తిరుగుతున్న తమిళ కథా చిత్రం, ముఖ్యమంత్రి పీఠంపై అవేదాగుడు మూతలు, కాంగ్రెస్ తో పాటు కొత్తగా సిపిఐ సిపిఎం మద్దతు, వరుసగా మూడో రోజు గవర్నర్ తో విజయ్ భేటీ, 116 మంది ఎమ్మెల్యేల జాబితా సమర్పణ, ఐయుఎంఎల్ వీసీకే మద్దతుపై సంకేతాలు, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ అని వార్తలు, టీవీకేకు మద్దతుపై ఐయుఎంఎల్ వీసీకే ససేమీరా, తాము డిఎంకేతోనే ఉంటామని తేల్చి చెప్పిన నేతలు, లోక్ భవన్ నుంచి వెలువడని అధికారిక ప్రకటన, అర్ధరాత్రి లోక్ భవన్ కు దినకర్, కారణం ఏమిటో మరి మనం చూస్తున్నాము. తమిళనాడు రాజకీయాల్లో అసలు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా విజయ్ గవర్నర్ ని కలవడం, మరి సంఖ్యాబలం నిరూపించుకుంటేనే అధికారిక ప్రకటన వెలువడుతుందని చెప్పి గవర్నర్ చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. మరి మూడోసారి గవర్నర్ ని కలిసినటువంటి విజయ్ ఇక్కడ కూడా సంఖ్యాబలం 116, అటు కాంగ్రెస్ తో పాటుగా సిపిఐ సిపిఎం మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఏవైతే ఐయుఎంఎల్ వీసీకే అసలు మేము మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదు, మేము డిఎంకేతోనే ఉంటామని చెప్పినటువంటి పరిస్థితి. సో తమిళనాడులో ఏ క్షణం ఏ జరుగుతుందో అని చెప్పి అందరూ కూడా ఎంతో ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే తమిళనాడులో నడుస్తున్న హంగ్ రాజకీయం సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపింపజేస్తుంది. తమిళగ వెట్రి కలగం అధిపతి విజయ్ తో సీఎం పీఠం దోబూచులాడుతుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించడంలో విజయ్ తడబాటు కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో రోజు శుక్రవారం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లెకర్ను విజయ్ కలిశారు. వెంటనే అంతా ఓకే, సంబరాలు చేసుకోండి అంటూ టీవీకి కార్యకర్తలకు సంకేతాలు వెళ్లాయి. 5 స్థానాలున్న కాంగ్రెస్ తో పాటు కొత్తగా 2 స్థానాలున్న సిపిఐ సిపిఎం కూడా టీవీకేకి మద్దతు ప్రకటించాయి. మరి నిన్న గవర్నర్ ని కలిసినటువంటి సమయంలో మొత్తానికి ఇంకా టీవీకే అధికారులు, టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారానికి కూడా రెడీ అవుతుంది అని చెప్పి ఇంకా సంబరాలు చేసుకోండి అనే సంకేతాలు కూడా వచ్చాయి. మరి అసలు ఎప్పుడు ఏ సస్పెన్స్ నెలకొంటుందో తెలియనటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సిందిగా గవర్నర్ ను ఆదేశించాలని అభ్యర్థన, విజయ్ తప్ప మరే కూటమిని పిలవకుండా అడ్డుకోవాలని వినతి, అత్యవసరంగా విచారించాలని కోరిన ఆ పార్టీ సభ్యుడు ఎలిరసి. మరి నిన్న చూసుకున్నట్లయితే మనం నిన్నే నిపుణులందరూ కూడా చెప్పారు టీవీకే అధినేత విజయ్ సుప్రీంకోర్టుకు వెళ్తారని చెప్పి. మరి మొత్తానికి సుప్రీంకి టీవీకే వెళ్ళింది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ విజయ్ ని పిలవాల్సిందిగా మరే పార్టీని పిలవకుండా చూడాలని అడ్డుకోవాలని చెప్పి వినతి కూడా చేశారు. అదేవిధంగా అత్యవసరంగా ఈ పిటిషన్ ని విచారించాలని చెప్పి టీవీకే పార్టీ సభ్యుడైనటువంటి ఎలిరసి చెప్పడం జరిగింది, కోరడం జరిగింది. చెన్నై టు బెంగళూరు వయా హైదరాబాద్ ఇలా వచ్చి అలా వెళ్లిన తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సాయంత్రం 6:30కి దిగి రాత్రి 9 గంటలకు వెళ్లిన వైనం. మొత్తానికి అటు చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి సమయంలో హైదరాబాద్ లో ఒక మీటింగ్ ఏర్పరచుకుంటారు అనేటువంటి సమయంలో ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాకముందే బెంగళూరు వెళ్ళాలని చెప్పి కాంగ్రెస్ ఎవరైతే 5 ఎమ్మెల్యేలు తమిళనాడులో టీవీకే పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో వారందరూ కూడా రావడం, వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాకముందే బెంగళూరు వెళ్ళాలనే సూచనలు రావడంతో అటు నుంచి అంటే బెంగళూరు వెళ్ళినటువంటి పరిస్థితి. మళ్ళీ రాత్రి 9 గంటలకు వెళ్ళినటువంటి వైనం. కేరళ సీఎం వేణుగోపాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అత్యధికులు ఆయన వైపే, ఖర్గేకు పార్టీ పరిశీలకుల నివేదిక, 11న ప్రమాణ స్వీకారం, రేసులో సతీశన్ చెన్నితల, మిత్రపక్షాలు ఓటు సతీశన్ కే. సో మొత్తానికి కేరళ సీఎంగా వేణుగోపాల్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే అనుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం రిపోర్ట్స్ ఇమ్మని చెప్పిందో ఖర్గే పార్టీ పరిశీలకుల నివేదిక సమర్పించారు. సో 11న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉంది. ఏడాదిన్నరలో కృష్ణా జలాలు, 2 నెలల్లో వికారాబాద్ కృష్ణా రైల్వే లైను, టేకుల్ కోడ్ వద్ద సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం, లగచర్ల పార్కుకు పెద్ద పరిశ్రమలు, కొడంగల్ ను బంగారు తునక చేసుకుందాం, నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. కొడంగల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ 3 ఆలయాల పునరుద్ధరణ, 430 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు మంత్రులతో కలిసి భూమి పూజ. మరి కొడంగల్లో వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక్కడ అదే విధంగా
హజ్ యాత్రికుల బస్సును కూడా ప్రారంభిస్తున్నటువంటి ముఖ్యమంత్రి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తన సొంత నియోజకవర్గం అయినటువంటి కొడంగల్ని దేశంలోనే అత్యున్నత నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుందామని అందులోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే 2 నెలల్లో వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ ను అదేవిధంగా టేకులకోడ్ వద్ద సిమెంట్ ఫ్యాక్టరీని కూడా నిర్మిస్తామని, లగచర్ల పార్కులకు పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా వస్తున్నాయని చెప్పారు. సో బహిరంగ సభలో ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. దేశంలోనే అత్యాధునికంగా అతిపెద్ద నియోజకవర్గంగా మార్చి తీర్చిదిద్దుతాము, బంగారు తునకలా తీర్చిదిద్దుతామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. సర్ను కలిసికట్టుగా ఎదుర్కొందాం. ఇక్కడ ఏదైతే హజ్ యాత్రికుల బస్సులు ప్రారంభిస్తున్నారో అప్పుడు హజ్ యాత్రికుల బస్సు ప్రారంభించే సమయంలోనే కొన్ని కీలక కామెంట్స్ చేశారు. సర్ని కలిసికట్టుగా ఎదుర్కొందాం, ఇతర రాష్ట్రాల్లో జరిగినట్లు జరగనివ్వద్దు, హజ్ యాత్రికులపై పెరిగిన అదనపు ప్రయాణ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. హజ్ యాత్ర ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అదనంగా పెరిగిందన్న హజ్ కమిటీ. సో మొత్తానికి హజ్ యాత్రకు హజ్ హౌస్ నుంచి ఎవరైతే యాత్రికులు వెళ్తున్నారో అక్కడ ఆ బస్సుకు పచ్చ జెండా ఊపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చ జెండా ఊపి బస్సుని ప్రారంభించినటువంటి నేపథ్యం. మరి ఇక్కడ హజ్ యాత్రికులపై ఏదైతే అదనపు భారం పడుతుందో దాన్ని అంతటినీ కూడా ప్రభుత్వమే భరించేలా చేస్తుందని చెప్పి హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఏదైతే ఇతర రాష్ట్రాల్లో సర్ ఎఫెక్ట్ తో ఓట్లన్నీ కూడా దొంగలించబడ్డాయి, ఓట్లన్నీ కూడా తొలగించబడ్డాయి అని చెప్పి అందరూ కూడా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో సర్ని కూడా కలిసికట్టుగా ఎదుర్కొందామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. జలాల పేరిట బీఆర్ఎస్ దోపిడీ, ఆంధ్రోలను తిట్టి ఓట్లు, ప్రాజెక్టుల పేర కమిషన్లు దండుకున్నారు. పాలమూరుకు 33,000 కోట్లు ఖర్చు, 33 ఎకరాలకు నీరివ్వలే. డిజైన్ల మార్పు, ప్రాజెక్టుల పేరిట కమిషన్లు మింగేసిన గుంటనక్క. నల్లమల్ల పులిబిడ్డ కూడా పాలమూరులో తట్టెడు మత్తి ఎత్తలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభలో కవిత. మరి ఇటీవల కొత్త పార్టీ స్థాపించినటువంటి కవిత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభలో కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అసలు జలాల పేరిట బీఆర్ఎస్ దోచుకుంది అని చెప్పి చెప్పారు, కమిషన్ల రూపంలో దోచుకున్నారు అని కూడా చెప్పారు. అసలు ఆంధ్రోలను తిట్టి మరి ఓట్లు సంపాదించి ప్రాజెక్టుల పేరు చెప్పుకుని కమిషన్లు దండుకున్నారు అని చెప్పారు. పాలమూరుకు 33,000 కోట్లు ఖర్చు, 33 ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు. ఏదైతే పాలమూరుకు 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టింగ్ చేశారో దానికి 33 ఎకరాలకు కూడా నీరు అందట్లేదని చెప్పి ఆమె చెప్పారు. ఆంధ్రోళన తిట్టు ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల పేరిట కమిషన్లు దండుకుంది. 10 ఏళ్ల అధికారంలో జలాల పేరుతో దోపిడీకి పాల్పడింది అంటూ కవిత కీలక కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ పార్టీ పైన. మళ్లీ పేటరేగిన నేపాలీ ముఠా, మాజీ ఐపీఎస్ భార్య దారుణ హత్య. 8 నెలల క్రితం పనిలో చేరిన నేపాల్ మహిళ కల్పన అర్ధరాత్రి ఇంట్లోకి 2 అనుచరులు రప్పించిన వైరం, నోట్లో గుడ్డలకి హత్య. ఆ టైంలో ఇంట్లో లేని హతురాలు తనుజ భర్త. భారీగా నగదు బంగారంతో పరారైన 3 నిందితులు. నేరుగా నాంపల్లి స్టేషన్ కు, అక్కడి నుంచి రైల్లో ఢిల్లీకి. నిందితుల కోసం పోలీసుల వేట. జూబ్లీ హిల్స్ లో ఘటన. నేపాలీలతో జాగ్రత్త, సజ్జనార్ పిలుపు. మరి మొత్తానికి నేపాల్ పని మనుషులు అనే పేరెత్తితోనే భయం పుడుతుందని చెప్పుకోవచ్చు. మరి పని కావాలి అంటే ఇంట్లోకి వచ్చి మరి అక్కడ అన్ని గమనించి ఎవరు లేని టైంలో ఈ విధంగా ఘటనలు జరుగుతున్నాయి. సో ఇక్కడ చూస్తున్నాము కల్పన తన 2 అనుచరుల్ని ఇంటికి రప్పించి తనుజాకి నోట్లో గుడ్డలు కుక్కి మరి ఆమెను దారుణంగా హత్య చేసి ఇంట్లో ఉన్నటువంటి బంగారంతో ఇంట్లో ఉన్నటువంటి భారీ నగదుతో పరారయ్యారు. నేరుగా నాంపల్లి స్టేషన్ కి అక్కడి నుంచి ట్రైన్ లో ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి. సో చెప్పిన ఇంటి పనులన్నీ చక్కగా చేస్తూ యజమానులను నమ్మకాన్ని చూరగొంటున్న నేపాలీలు అదను చూసి ఇంట్లోని మనుషులకు హాని తలపెట్టి అందనకాడికి దోచుకున్నటువంటి పరిస్థితి. సో నేపాలీలతో జాగ్రత్తగా ఉండాలని కూడా సజ్జనార్ పిలుపునిచ్చారు. 5 కిలోమీటర్ల పనులను వెంటనే చేపట్టాలి. నిర్మాణాలపై అతి తక్కువ ప్రభావం పడేలా మూసీ ప్రాజెక్ట్ అలైన్మెంట్ ను మార్చుకోవాలి. పనులు అత్యంత పారదర్శకంగా చేపట్టాలి. ప్రజల భాగస్వామ్యంతో సాకారం చేయాలి. వచ్చే ఆగస్టులో పనులు ప్రారంభించాలి. అధికారుల భేటీలో క్యాబినెట్ సబ్ కమిటీ. సరే, మరి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ లో ఒకటి మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు. మరి ఈ తొలి దశలో భాగంగా 21 కిలోమీటర్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా 5 కిలోమీటర్ల పనులను వెంటనే ప్రారంభించాలని చెప్పి సబ్ కమిటీ నిర్ణయించింది. సో ఆగస్టులో పనులను కూడా ప్రారంభించే అవకాశం ఎక్కువగా ఉంది. సో అధికారులతో భేటీ అయినటువంటి సబ్ కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ ఈ వ్యాఖ్యలు చేసింది. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు కేవలం ఒక నది ప్రక్షాళన మాత్రమే కాదని అది ఒక సామాజిక బాధ్యత అని చెప్పి సబ్ కమిటీ పేర్కొంది.
వేతనాలు లేవు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఆలస్యం, పైగా ప్రభుత్వం నుంచి ఇంకా వెలువడని కొనసాగింపు ఉత్తర్వులు. దీంతో అందరికీ ఏప్రిల్ నెల వేతనాలను నిలిపివేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ. నీటిపారుదల శాఖ పలు ఆరోగ్య విభాగాల్లో 5 నెలలుగా చెల్లింపులు లేవు. కొన్ని శాఖల్లో నిధులు వచ్చినా ఏజెన్సీలు ఆపుతున్నాయన్న ఆరోపణలు. ఆందోళనలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఏజెన్సీల రద్దుకు డిమాండ్. నేరుగా ప్రభుత్వమే జీతాలు చెల్లించే ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి. సో మొత్తానికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు రాక వాళ్ళ పరిస్థితి మరి ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు. సో నెలల తరబడి కూడా జీతాలు ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం నుంచి ఇంకా కొనసాగింపు ఉత్తర్వులు రాక ఆర్థిక శాఖ కూడా ఇవ్వాల్సినటువంటి నిధులు ఇంకా మంజూరు చేయనటువంటి పరిస్థితి. అంతేకాకుండా కొన్ని శాఖల్లో అమౌంట్ రిలీజ్ అయినప్పటికీ కూడా ఏజెన్సీలు ఆపుతున్నాయన్నటువంటి వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏజెన్సీలను రద్దు చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తుంది. నేరుగా ప్రభుత్వమే వారికి జీతాలు చెల్లించే అవకాశాలు కల్పించాలని కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఆ 10% సుంకాలు చట్ట విరుద్ధాలే. ట్రంప్ కు మరో ఎదురుదెబ్బ. దిగుమతులపై 10% అదనపు సుంకాలను కొట్టివేసిన కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. గతంలోనే అదనపు సుంకాలు చట్ట విరుద్ధమన్న అమెరికా సుప్రీంకోర్టు తాజా తీర్పుపై అప్పీల్ కు వెళ్లే యోచనలో ట్రంప్. మొత్తానికి ట్రంప్ ఏవైతే విదేశీ వాటిపైన సుంకాలు విధిస్తున్నారో ఆ 10% సుంకాలన్నీ కూడా చట్ట విరుద్ధంగా ఉన్నాయని చెప్పి కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆ పిటిషన్ కొట్టివేసినటువంటి పరిస్థితి. 10% అదనపు సుంకాలు ఉన్నటువంటి వాటిపైన దిగుమతులపై ఈ 10% సుంకాలను కొట్టివేసినటువంటి పరిస్థితి. మరి గతంలోనే అదనపు సుంకాలు చట్ట విరుద్ధమని చెప్పి అమెరికా సుప్రీంకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. మరి ఇప్పుడు ట్రంప్ మళ్ళీ ఈ తీర్పుపై అప్పీల్ కి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 20 నాటికి అండమాన్ కు నైరుతి వాతావరణ శాఖ అంచనా. మరి 20వ తేదీ వరకు అండమాన్ కు నైరుతి వచ్చే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. సో మరి 20వ తారీఖు నుంచి నైరుతి వస్తే వర్ష ప్రభావం కూడా ఉంటుంది. మోదీ సభతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు. 2-3 నెలల్లోనే మార్పులు చూస్తారు. తెలంగాణలో బెంగాల్ జోష్ కొనసాగిస్తాం. బీజేపీ నేతల వ్యాఖ్యలు. రేపు పరేడ్ గ్రౌండ్ లో మోదీ సభ. రాష్ట్రానికి మోదీ 8,000 కోట్ల రూపాయల అభివృద్ధి కానుక. రామచంద్రరావు. మోదీ సభను విజయవంతం చేయండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు. మోదీతో కలిసి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం రేవంత్. మరి బీజేపీ అధినేత నరేంద్ర మోదీ గారు, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మే 10వ తేదీన రేపు తెలంగాణలో బహిరంగ సభ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన వచ్చిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. దాదాపు 8,000 కోట్ల అభివృద్ధి కానుక తెలంగాణకు అందించనున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి బీజేపీ కీలక నేతలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మోదీతో కలిసి అధికారిక కార్యక్రమాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనున్నారు. సో ఈ రోజు చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతిలో ఈ న్యూస్. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూసేద్దాం. సో ఎంటర్టైన్మెంట్ న్యూస్ అనగానే మనకు ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ కనిపించారు. నిన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మరి ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. మరి అసలు ఈ ఫోటో దేనికి సంబంధించినది, తన తర్వాత ప్రాజెక్ట్ గురించి ఏదైనా హింట్ ఇస్తున్నాడా తమన్, అసలు ఏం జరగబోతుంది, లేదు అంటే ఇప్పటికే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు. అసలు దాన్ని చూసుకున్నట్లయితే అసలు ఆ సినిమాకి సంబంధించిందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కొందరైతే ఇది ఏఏ జనరేటెడ్ ఫోటో అని చెప్పి కూడా కీలక కామెంట్స్ చేస్తున్నారు. సో ఈ మంత్ 20 రోజు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ముందే ఏమైనా హింట్ ఇస్తున్నాడా తమన్, ఇటువంటి సందేహాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి పరిస్థితి. సీతా స్వయంవర దృశ్యాల చిత్రీకరణ. మరి మోస్ట్ అవైటెడ్ ఫిలిం బాలీవుడ్ నుంచి వచ్చేస్తున్నది రామాయణ ఫిలిం. మరి అటు రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. మరి యష్ ఈ సినిమాలో రావణుడుగా నటిస్తున్నారు. మరి సీతా స్వయంవర దృశ్యాలు. సో ఆ స్వయంవర సన్నివేశాల్లో రావణుడు శివధనస్సును ఎక్కి పెట్టడానికి వచ్చినటువంటి సినిమా ఆ దృశ్యాలన్నింటినీ కూడా, ఆ కీలక దృశ్యాలన్నింటినీ కూడా షూటింగ్ చేస్తున్నటువంటి నేపథ్యం. సో 4,000 కోట్ల బడ్జెట్ తో 2 భాగాలుగా రూపొందించుకుంటున్న ఈ చిత్రం కోసం ఫిల్మ్ సిటీలో ఏకంగా మిథిలా నగరాన్ని ప్రతిష్ఠించారు. ప్రస్తుతం రాజదర్బార్లో సీతా స్వయంవరానికి సంబంధించిన దృశ్యాలు షూటింగ్ జరుగుతుంది. రావణుడు రావడం, ధనస్సును ఎక్కుపెట్టడానికి ప్రయత్నించడం వంటి సీన్లు యష్ పై చిత్రీకరిస్తున్నారు. సో అది ఇకపోతే
ఈ మధ్య సెన్సేషన్ గా మారినటువంటి అశురెడ్డి ఇష్యూ, మరి అశురెడ్డి పెళ్లి కుదిరిందా, ఆమె పంచుకున్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక్కడ చెయ్యి పట్టుకుని ఉన్నటువంటి ఫోటో మనం చూస్తున్నాం, అదే విధంగా రింగ్ పెట్టుకున్నది. సో ఈ ఫోటోలు షేర్ చేయడంతో అశురెడ్డికి మ్యారేజ్ కానుందా, ఎంగేజ్మెంట్ అయిపోయిందా అనే సర్చ్ అందరూ సర్చ్ చేస్తున్నారు. నోటీసులు జారీ చేసిన సిపిఎస్ పోలీసులు. అశురెడ్డిపై సిసిఎస్ లో ఆర్థిక మోసం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన కొడుకును పెళ్లి చేసుకుంటానని నమ్మించి 9.83 కోట్లు కొలగొట్టిందంటూ బాధితుడు ధర్మేంద్రకు అలియాస్ వెంకీకి తండ్రి సత్యనారాయణమూర్తి సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో ఈ ఫిర్యాదు ఏదైతే అందిందో దాని ప్రకారం తనకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. సినిమాల్లో ఏఐ వినియోగం, గోల్డెన్ గ్లోబ్స్ కి కొత్త నిబంధనలు. హాలీవుడ్, అంతర్జాతీయ సినీ, టెలివిజన్ రంగాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఒకటి. ఈ అవార్డుల నిర్వహణ కమిటీ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రపంచ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. 2027లో దరఖాస్తు చేసుకునే చిత్రాలకు సంబంధించి కమిటీ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. సినిమాల్లో ఏఐ వినియోగించడంపై నిబంధనలు విధించింది. భవిష్యత్తులో అవార్డుల ఎంపికల కోసం పంపించే సినిమాల్లో ఏఐ వినియోగం ఉండవచ్చని, అయితే మానవ సృజనాత్మకతే ప్రధానంగా ఉండాలని స్పష్టం చేసింది. మరి ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఏఏ వస్తున్నటువంటి నేపథ్యంలో గోల్డెన్ గ్లోబ్స్ ఏదైతే అవార్డ్స్ అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ ఉన్నాయి, ఇందులో వాటి నిబంధనలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసింది. ఏఏ వాటికి కూడా ప్రాధాన్యంగా, అదేవిధంగా సృజనాత్మకతకి మరీ ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కొత్త నిబంధనలు పెట్టింది. ఈరోజు ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే ఇది ఎంటర్టైన్మెంట్ న్యూస్. మరి సాక్షిలో ఎటువంటి న్యూస్ కవర్ చేశారో చూసేద్దాం. తమిళనాట మరో ట్విస్ట్. ప్రతిష్టంభనలో విజయ్ ప్రమాణ స్వీకారం, మద్దతు ప్రకటించిన అధికారికంగా లేఖ ఇవ్వని వీసీకే. 4 డిమాండ్లకు అంగీకరించాలని పట్టు. నేడు తుది నిర్ణయం తీసుకునే అవకాశం. విజయ్ కి గవర్నర్ నుంచి ఇంకా అందని ఆహ్వానం. వీసీకే మద్దతు ఇస్తే నేడే దళపతి ప్రమాణ స్వీకారం. బయట నుంచి మద్దతు ఇస్తామన్న సిపిఐ, సిపిఎం. బెంగళూరుకి చేరిన 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మనం ఏదైతే ఏబిఎన్ లో చూసామో అదే న్యూస్ కవరేజ్. మరి తమిళనాడులో అసలు విజయ్ దళపతి ఎప్పుడు సీఎం అవుతారా అని చూస్తున్నటువంటి పరిస్థితి. 3 సార్లు గవర్నర్ ని కలిసినా కూడా అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడలేదు. సో మద్దతు చూసుకున్నట్లయితే సంఖ్యాబలం చూసుకున్నట్లయితే 116కు చేరింది. మరి విజయ్ కి ఆ సంఖ్యాబలం కుదిరితే ఈ రోజే ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అటుపక్క మరో పక్క చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టుకు కూడా టీవీకి వెళ్ళినటువంటి పరిస్థితి. బంగారు తునకలా మార్చుకుందాం, కలిసికట్టుగా కొడంగల్ను ఆదర్శంగా తీర్చిదిద్దుకుందాం. 1.5 ఏడాదిలోపు ఇక్కడ కృష్ణా జలాలు పారిద్దాం, ఎడ్యుకేషన్ హబ్ గా రూపుదిద్దాం. కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి. మరి కొడంగల్ బహిరంగ సభ నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణ పనుల శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనడం. సో తన సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ని బంగారు తునకలా మార్చుకుందామని చెప్పారు. 1.5 ఏడాదిలోపే కృష్ణా జలాలను కూడా పారిద్దామని చెప్పి ఆయన హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకా తన సొంత నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా కూడా మారుస్తాను, తీర్చిదిద్దుతాను అని చెప్పారు. కొడంగల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణకు మహారాష్ట్రాన్ని ఒప్పించండి. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణకు తెలంగాణ చెందినటువంటి కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. మరి మహారాష్ట్ర ఒప్పుకుంటే 150 కిలోమీటర్ల ఎత్తులో చేవెళ్ల ప్రాజెక్ట్ ని నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇటువంటి నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించాలని చెప్పి అటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. దేశం వదిలించుకుంటే మనం తగిలించుకున్నాం, దేశమంతా కాంగ్రెస్ పార్టీని వదిలించుకుంటే మనం మాత్రం నెత్తిని తగిలించుకున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతులు, విద్యార్థులు, మహిళలు ఇలా అన్ని వర్గాల వారిని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని చెప్పి ఆరోపించారు. ప్రస్తుతం కేటీఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశమంతటా కూడా కాంగ్రెస్ ను వదిలించుకుంటే మనం మాత్రం నెత్తిన పెట్టుకున్నామని, అసలు రేవంత్ రెడ్డి సర్కార్ అటు మహిళలు, విద్యార్థులు, రైతులు ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య దారుణ హత్య. బంగారు నగలు, నగదు కోసం నేపాలీ గ్యాంగ్ ఘాతుకానికి పాల్పడింది. నోట్లో గుడ్డలు కుక్కి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యను దారుణంగా హతమార్చింది. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ప్రశాంత్ నగర్ లో చూసుకున్నట్లయితే మాజీ ఐపీఎస్ భార్య అయినటువంటి తనుజ నోట్లో గుడ్డలు కుక్కి తన ఇంట్లోకి పని మనిషిగా చేరినటువంటి పని గురించి వచ్చినటువంటి తనుజ తనను దారుణ హత్య
గురి చేసింది. రాత్రి ఇద్దరు అనుచరులను పిలిపించి మరి హత్య చేసినటువంటి పరిస్థితి. మరి ఇంట్లో ఉన్నటువంటి బంగారు నగలు భారీ నగలతో పరారైనటువంటి పరిస్థితి. సో పన్ను ఎగవేతదారులు తప్పించుకోలేరు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి థర్డ్ పార్టీ నుంచి ప్రతి సమాచారం సేకరిస్తాం. ఇతర సాంకేతిక వినియోగంతో అద్భుత ఫలితాలు. 2-3 ఏళ్లలో అందరి ఆదాయం తెలుసుకునే స్థాయికి వెళ్తాం. సాక్షి ఇంటర్వ్యూలో ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేష్ బత్తిని. సో ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమంటారు, పన్ను ఎగవేతదారులకు తప్పించుకునేటువంటి పరిస్థితే లేదు. వినియోగించి మరి అసలు ప్రతి ఇంట్లో కూడా అసలు ఎక్కడ ఏ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ప్రతి సమాచారం కూడా తెలుసుకుంటామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అసలు ఆదాయ పన్ను ఎగవేతదారులు ఎక్కువ కాలం తమ నుంచి తప్పించుకోలేరని కూడా ఆయన సాక్షికి ఇచ్చినటువంటి స్పెషల్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. లక్ష్యం 2 లక్షలు భారీ జన సమీకరణకు బీజేపీ కసరత్తు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలను ప్రధాని మోదీ సభకు రప్పించేందుకు ఏర్పాట్లు. ఎక్కడికక్కడ జిల్లాల వారీగా ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల, డికే అరుణల నిత్య పర్యవేక్షణ. సో ఏదైతే రేపు పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని నరేంద్ర మోడీ గారు బహిరంగ సభ నిర్వహిస్తున్నారో మరి ఆ సభకు 2 లక్షల మంది వచ్చే విధంగా బీజేపీ కసరత్తు మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. మరి ఆయా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇన్ఛార్జీలుగా వ్యవహరించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. మరి రేపు ప్రధాని నరేంద్ర మోదీ గారు తెలంగాణకు వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టిన తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్పంచుకోనున్నారు. బెంగాల్ అధికారి సువేందు మరి మమతా బెనర్జీని మట్టు కల్పించినటువంటి భవానీపురం నియోజకవర్గంలో అసలు మట్టు కల్పించినటువంటి సువేందు బెంగాల్ అధికారిగా మరి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించిన గవర్నర్. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు. బెంగాల్లో తొలి బీజేపీ సీఎంగా రికార్డుకెక్కిన సువేందు అధికారి. చొరబాట్లు లేని బంగారు బెంగాల్ స్వప్నాన్ని సాకారం చేస్తాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన. రాష్ట్రంలో భయం పోయింది, భరోసా వచ్చింది. నూతన సీఎంగా ఎన్నికైన సువేందు అధికారి స్పష్టీకరణ. మరి మొత్తానికి చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఏర్పాటు చేయాలని చెప్పి గవర్నర్ ఆహ్వానించినటువంటి పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు సువేందు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు కూడా హాజరు అయ్యేటువంటి పరిస్థితి. సో బంగారు బెంగాల్ ని సాకారం చేస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చారు. పంటల మార్పిడి సాగుకి జీవన నాడి. వ్యవసాయం కొనసాగాలంటే ఈ విధానం అమలు తప్పనిసరి. ఒక పంట వరి వేస్తే మరో పంటగా ఆరుతడి సాగు చేయించాలి. పంజాబ్, హర్యానా తరహాలో ప్రోత్సాహం ఇస్తే ప్రయోజనం. కేరళ, నాసిక్ తరహా కూరగాయలు క్లస్టర్ ఎఫ్పిసిల కీలకం. పంటల కనీస ధరల నిర్ణయానికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీ. పంట మార్పిడి దిశగా ప్రభుత్వానికి వ్యవసాయ కమిషన్ నివేదిక. మరి గత కొద్ది కాలంగా చూస్తున్నాము, అటు వరి పంట ఒక్కటే కాదు, పంటల మార్పిడి జరగాలి అని చెప్పి పంట మార్పిడి తీసుకురావాలని చెప్పి రాష్ట్ర వ్యవసాయ కమిషన్ నివేదిక సమర్పించింది. మరి ఈ రోజు కూడా వ్యవసాయ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందించినటువంటి పరిస్థితి. అటు పంజాబ్, హర్యానా తరహాలో ప్రోత్సాహం ఇవ్వాలని కూడా ప్రోత్సాహం ఇస్తే ప్రయోజనం ఉంటుందని కూడా చెప్పారు. అదేవిధంగా కేరళ, నాసిక్ తరహాలో కూరగాయల క్లస్టర్ ఎఫ్పిసిలు కీలకం అని చెప్పి చెప్పారు. ఒక వరియే కాదు, మిగతా పంటలు కూడా పండించాలి ఆరుగాలంలో అని కమిషన్ నివేదిక ఇచ్చింది. సో ఈ రోజు సాక్షిలో చూసుకుంటే ఈ న్యూస్. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూసేద్దాం. ఇక్కడ కూడా మనకి ఫస్ట్ కనిపించేది జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. మరి ఏదైతే మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సోషల్ మీడియాలో పంచుకున్నటువంటి ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారినటువంటి పరిస్థితి. మరి అసలు చూడాలి మే 20 వరకు కూడా ఈ నిజంగా ఏ జనరేటెడ్ ఫోటోవా, లేదు అంటే ఇది ఏ మూవీకి అయినా సంబంధించినటువంటి ఫోటో అంటే మరి జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే రోజే దీని మీద అప్డేట్ వచ్చేటువంటి అవకాశం. ఇకపోతే నేను ఆరోగ్యంగానే ఉన్నాను శక్తి కపూర్. మరి శక్తి కపూర్ చనిపోయారు అంటూ సోషల్ మీడియాలో పలు న్యూస్లు, పలు పోస్టులు చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి నేపథ్యంలో తానే స్వయంగా వచ్చి నేను ఆరోగ్యంగా ఉన్నానంటూ ఒక వీడియో రిలీజ్ చేసి ఆయన దీనిపైన స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాము. ఇండస్ట్రీకి సంబంధించి ప్రముఖులు చనిపోయారంటూ, ఆరోగ్యం క్షీణించిందంటూ పలు పోస్టులను షేర్ చేసుకుంటున్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో వారి బయటకు వచ్చి ఇలా వీడియోలు, పోస్టులు రిలీజ్ చేసి మా ఆరోగ్యం నిలకడగా ఉంది అని చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. సో అక్కడ మాకు గౌరవం ఇవ్వరు,
సిమ్రాన్ ఇండస్ట్రీని కొన్ని దశాబ్దాలుగా కూడా రాణించినటువంటి సిమ్రాన్ బాలీవుడ్ పైన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మరి సౌత్ లో చూసుకున్నట్లయితే మాకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, మేము ఒక స్టార్డమ్ గా ఉన్నామని, ఇన్ని సంవత్సరాలు కష్టపడి చేసినా సరే మేము బాలీవుడ్ వైపు చూస్తే ఏదో కొత్త యాక్ట్రెస్ గా చూస్తారని చెప్పి కీలక కామెంట్స్ చేశారు. అక్కడ మాకు తగినటువంటి గౌరవం ఇవ్వరు అని కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి. సత్యదేవ్ హీరోగా రూపొందిన తాజా సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ రావు బహదూర్ దీపా థామస్ హీరోయిన్ గా నటించారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సినిమా నుంచి సత్యదేవ్ లుక్ అయితే రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ముందుగా అసలు జూన్ లో విడుదల చేయాలనుకున్నారు, కానీ పెద్ద సినిమా జూన్ లో వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమాని జూలైకి పోస్ట్ పోన్ చేశారు. జూలైలో థ్రిల్లర్. రాయవలస రాధిక అనిపించుకుంటారు. సో కార్తీక్ హీరోగా పరిచయం చేస్తూ తన తండ్రి నిర్మాతగా, తల్లి డైరెక్ట్ గా రాయవలస సినిమా చేయడం ఆనందంగా అనిపించిందని చెప్పి టీజర్ చాలా బాగుంది. కార్తీక్ యాక్టింగ్, సింగింగ్, ప్రొడక్షన్ ఇలా అన్ని విషయాల్లో మంచి అవగాహన ఉంది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నానని హీరో ఆకాష్ జగన్నాథ్ చెప్పారు. మరి తన తల్లి తండ్రి, అటు తల్లి ఏమో డైరెక్టర్ గా, తండ్రి ఏమో ప్రొడ్యూసర్ గా వస్తున్నటువంటి రాయవలస గురించి అటు హీరో ఆకాష్ జగన్నాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మరి సాక్షిలో ఈ రోజు చూసుకున్నట్లయితే ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇది. మరి నమస్తే తెలంగాణలో ఎటువంటి న్యూస్ కవరేజ్ చేశారో చూసిద్దాం. కట్టు తప్పిన క్రైమ్ రేట్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పాలనలో 2024లో రాష్ట్రం మొత్తం మీద నమోదైనటువంటి నేరాలు 2,17,976. 2023తో పోల్చుకున్నట్లయితే 18.7% క్రైమ్ రేట్ పెరిగింది. అదేవిధంగా నేరాల రేటు 1,00,000 జనాభాకు 418.9, దేశంలో 568.9, దేశంలో 418, రాష్ట్రంలో 568. భయాంకర నేరాల్లో పెరుగుదల 172%. 2023తో పోలిస్తే 2024లో డ్రగ్ కేసులు కూడా పెరిగాయి. 2023లో 1,464 కేసులు నమోదు కాగా 2025లో 2,734, 49%. 2024లో రాష్ట్రంలో పెరిగిన సైబర్ నేరాలు 2025లో హత్యలు 781, లైంగిక దాడి కేసులు 2,549. మరి ఏదైతే నిన్న ఎన్సీఆర్బి రిపోర్ట్ ఇచ్చిందో మరి ఆ రిపోర్ట్ పైన వచ్చినటువంటి న్యూస్, యథేచ్ఛగా లూటీలు, నడి రోడ్డుపై హత్యలు, కాల్పులు నేరాలకు కేరాఫ్ గా తెలంగాణ 18.7% పెరిగిన క్రైమ్. నేటికి నిందితులు ఆచూకీ దొరకని కరీంనగర్ నగల దోపిడీ. తాజాగా రిటైర్డ్ ఐపీఎస్ భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్. చిలకలగూడలో కత్తులతో పొడిచి యువకుడి హత్య. నాగర్ కర్నూలు జిల్లాలో బాలికపై 6 నెలలుగా లైంగిక దాడి. రాష్ట్రంలో శాంతి భద్రతలపై చేతులెత్తేసిన రేవంత్ సర్కార్. భయంకరమైన నేరాల్లో 172% పెరుగుదల నమోదు. సైబర్ నేరాల్లో దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తెలంగాణ. అడ్డు అదుపు లేని డ్రగ్స్ వినియోగం. ఎన్సీఆర్బి నివేదిక వెల్లడి. ఏదైతే ఎన్సీఆర్బి రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ పైన ఇక్కడ న్యూస్ కవరేజ్ చూసాం. మరి సైబర్ క్రైమ్ లో చూసుకున్నట్లయితే దేశంలోనే తెలంగాణ నెంబర్ 1లో నిలిచింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎక్కువగా అటు దోపిడీలు, నేరాలు పెరిగాయన్నటువంటి న్యూస్ ఇక్కడ కవరేజ్ చూసాం. చూసుకున్నట్లయితే గాడి తప్పిన లా అండ్ ఆర్డర్. జూబ్లీ హిల్స్ ప్రశాసన్ నగర్ లో హత్య జరిగిన చోట వివరాలు సేకరిస్తున్న పోలీసులు. ముందు రోజు రెక్కి నిర్వహిస్తున్న నిందితులు. ఇక్కడ ఫోటో చూసాము. ఏదైతే రిటైర్డ్ ఐపీఎస్ భార్య దారుణ హత్యకు గురైందో దానికి సంబంధించినటువంటి ఫోటోస్. నేపాలీ గ్యాంగ్ ఘాతుకం, భారీగా నగదు, ఆభరణాల చోరీ. 2 రోజుల పాటు రెక్కి నిర్వహించి హతమార్చిన నిందితులు. మరి ఇంట్లోకి పని గురించి వచ్చి మరి ఇక్కడ చూస్తున్నాం రెక్కి నిర్వహించి మరి కూడా 2 రోజుల పాటు రెక్కి నిర్వహించి అక్కడ తన భర్త మాజీ ఐపీఎస్ ఇంట్లో లేనటువంటి పరిస్థితుల్లో భార్య నోట్లో గుడ్డలు కుక్కి, తనుజ నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా హత్యకు పాల్పడినటువంటి పరిస్థితి. మరి ఇంట్లో పని మనిషిగా చేరి మరి అక్కడ తన అనుచరుల్ని రాత్రి ఇంట్లోకి పిలిపించుకుని దారుణ హత్యకు పాల్పడినటువంటి పరిస్థితి. ఇంట్లో ఉన్నటువంటి భారీ నగదు, బంగారం ఎత్తుకెళ్లిపోయినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో నేరాలు పెరిగినాయి. మత్తుకు బానిసవుతున్న యువత. వరంగల్లో మరీ దారుణం. తన్నుకోవడాలు, కొట్టుకోవడాలే. హైదరాబాద్ లో ఆగని బైక్ రేసింగ్. మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నేరాలు పెరిగాయని, మరి ముఖ్యంగా హైదరాబాద్ లో బైక్ రేసింగ్ ఆగట్లేదని చెప్పి వరంగల్లో మరీ దారుణం, తన్నుకోవడాలు, కొట్టుకోవడాలని కొన్ని కీలక కామెంట్స్ చేశారు. సర్కార్ విఫలం. పోలీసుల చేతగానితనంతోనే బీఆర్ఎస్ నేతలపై దాడులు. డీజీపీకి బీఆర్ఎస్ వినతి పత్రం. రేవంత్ పాలనలో దిగజారిన శాంతి భద్రతలు. కేటీఆర్. మరి ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి బండి సంజయ్ పైన కీలక కామెంట్స్ చేశారని, అటు బీఆర్ఎస్ శ్రేణులు ఇటు బీజేపీ శ్రేణులు పరస్పర దాడికి పాల్పడ్డాయో
దాని మీద అసలు పోలీసు చేతగాని తనంతోనే బీఆర్ఎస్ నేతలపై దాడులు జరుగుతున్నాయంటూ డీజీపీకి బీఆర్ఎస్ లేఖను సమర్పించినటువంటి వినతి పత్రం సమర్పించినటువంటి పరిస్థితి. రేవంత్ పాలనలో దిగజారిన లా అండ్ ఆర్డర్ అంటూ కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ వెన్నుపోట్లు, కూటమికి బీటలు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా హస్తం, అవకాశవాదం, మిత్రద్రోహంతో దూరం అవుతున్న ఇండియా పార్టీలు. పదవుల కోసం డీఎంకేతో 55 ఏళ్ల దోస్తీకి కాంగ్రెస్ గుడ్ బై. మోసగాలతో ఉండలేమని కూటమి నుంచి డీఎంకే ఎగ్జిట్. పార్లమెంట్ లో మరో చోట సీట్ల కోసం స్పీకర్ కు విజ్ఞప్తి. తమిళనాడులో కాంగ్రెస్ నేతలను కొట్టిన డీఎంకే నేతలు. వెన్నుపోటు వైఖరిపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ధ్వజం. కష్టాల్లో మిత్రులను విడిచిపెట్టే వాళ్ళం కాదని చురకలు. సో మొత్తానికి అటు కాంగ్రెస్ డిఎంకే నుంచి డిఎంకేతో పొత్తుతో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇటు టీవీకేకి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కూడా అసలు 55 ఏళ్ల పాటు డిఎంకేతో పొత్తులో ఉండి ఇప్పుడు బయటకు రావడం కష్టకాలంలో విడిచి వెళ్ళిపోయేటువంటి నైజం కాదు అంటూ కాంగ్రెస్ ను ఉద్దేశించి అఖిలేష్ యాదవ్ కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఇక్కడ. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం భూక్యాతండలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కరచాలనం చేస్తున్న గిరిజనుల మహిళలు. ఇది చూసుకున్నట్లయితే కాంగ్రెస్ దరిద్రం మనకెందుకు, 2.5 ఏండ్లలో రైతులు విద్యార్థులు ఆగమైనరు. రైతు డిక్లరేషన్ ఏమైంది, 2 లక్షల ఉద్యోగాలేవి, 7.5 ఓపిక పట్టండి. కేసీఆర్ సీఎం అయితడు, త్వరలో బీఆర్ఎస్ సభ్యత్వాలు పూర్తి చేసి కొత్త కమిటీలు. ప్రజా సమస్యలపై కొట్లాడే యువతకు ప్రాధాన్యం ఇస్తాం. వీర్నపల్లికి కేంద్ర మంత్రి బండి చేసిందేముంది కేటీఆర్. మరి కాంగ్రెస్ ను దేశమంతటా కూడా వదిలించుకుంటే మనం మాత్రం నెత్తిన పెట్టుకున్నామంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. దేశమంతటా వదిలించుకుంటే తెలంగాణ మాత్రం నెత్తిన రుద్దుకున్నది అని చెప్పారు. 1.5 ఓపిక పెట్టండి, మళ్ళీ సీఎంగా కేసీఆర్ వస్తారు అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ధాన్యం కొనండి బాంఛాన్, పంట కొనుగోలు చేపట్టాలంటూ కాళ్లపై పడి రైతుల వేడుకోళ్లు. వానలు పడుతున్నాయి, వడ్లు ఎక్కడ తడుస్తాయో అని భయమవుతున్నది, మీ కాల్ముక్త సారు వడ్లు కొనండి అంటూ మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య కాళ్లపై వేడుకుంటున్నటువంటి హజీపూర్ మండల కర్ణమామిడికి చెందినటువంటి రైతు బోర్డు మధుకర్. ప్రభుత్వం వడ్లు మొక్కలు కొనాలని కోరుతూ నిర్మల్ జిల్లా రాజురాంగ్ గ్రామ రైతులు శుక్రవారం అల్లి ఎక్స్ రోడ్ వద్ద రాస్తారోకో చేశారు. వెంటనే పంటలను కొనాలంటూ లోకేశ్వరం తహసీల్దార్ సూర్యారావు కాలు మొక్కుతున్నటువంటి రైతులు. సో అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క చూసుకున్నట్లయితే ప్రభుత్వం తక్షణమే ధాన్యాలు కొనాలని, వర్షాలు వస్తే అసలు ఆ ధాన్యం ఎక్కడ పెట్టుకోవాలి, తడిచిపోతున్నాయని భయం అవుతుందని చెప్పి ఇక్కడ అధికారులు ఎక్కడ కనిపిస్తే అక్కడ రైతులు కాళ్ళు పట్టుకున్నటువంటి పరిస్థితి. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య. మహబూబాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే మేకియా తండాలో విషాదం. రైతులు ఆరుగాలం పండించి పంట చేతికొచ్చేటువంటి సమయంలో ఇటువంటి అకాల వర్షాలు, సో అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. పొరపాటున కూలగట్టిన మళ్ళీ కట్టుకొని, మరి హైడ్రా ఏదైతే కట్టడాలను కూల్చివేసిందో అందులో పొరపాటున కూలగట్టిన మళ్ళీ కట్టుకోండి అని చెప్పి సామాన్యుడితో ఆటలాడుకుంటున్న హైడ్రా అధికారులు 2024లో సున్నం చెరువు పరిధిలో భవనం కూల్చివేత. ఇప్పుడు బఫర్ ఎల్డీఎఫ్ పరిధిలోకి రాదంటూ మెసేజ్. మళ్లీ భవనం కట్టుకుంటే అభ్యంతరం లేదన్న అధికారులు. నష్టంపై ప్రశ్నిస్తే కోర్టును ఆశ్రయించాలంటూ ఉచిత సలహా. ఫ్రెండ్ కోసం అలైన్మెంట్ మార్చిన ఓ హైడ్రా ఉన్నతాధికారు. సో మొత్తానికి ఏదైతే భవనం కూల్చారో అది ఎల్డీఎఫ్ పరిధిలోకి రాదు, అలైన్మెంట్ పరిధిలోకి రాదు, మళ్ళీ కట్టుకోవాలంటూ మెసేజ్. సో మాకు నష్టం గురించి అడిగితే మాత్రం కోర్టుకు వెళ్లాలంటూ సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఒక ఫ్రెండ్ కోసం అలైన్మెంటే మార్చేశారు హైడ్రాకు సంబంధించినటువంటి ఓ ఉన్నతాధికారి. సామాన్యులతో హైడ్రా ఎలా ఆడుకుంటున్నదో ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. అడ్డు అదుపు లేని అధికారులను చూసుకుని గుడ్డెద్దు చేలో పడ్డట్టు చెరువుల చుట్టూ ఉన్న నిర్మాణాలపై బుల్డోజర్లతో హైడ్రా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. తరతరాలుగా నివాసం ఉంటున్నామని చెప్తున్నా ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చిన తర్వాత ఇండ్లు కట్టుకున్నామని మొత్తుకుంటున్నా సరే వినిపించుకోకుండా హైడ్రా కూల్చివేత. మరి హైడ్రాకి ఇప్పుడు సంబంధించి హైడ్రా కూల్చివేత ఆ అలైన్మెంట్ పరిధిలోకి రాదు అంటూ మళ్ళీ ఇల్లు కట్టుకోవచ్చు అంటూ ఒక మెసేజ్ ఇప్పుడు ప్రస్తుతం ఇది వైరల్ గా మారినటువంటి పరిస్థితి. ఇంటర్ విద్యకు మంగళం. పీవీ తెచ్చిన సంస్కరణకు కాంగ్రెస్ తూట్లు. బోర్డు రద్దు దిశగా సర్కార్ అడుగులు. ఆర్డినెన్స్ తెచ్చేందుకు వేగంగా కసరత్తు. మరి ఏదైతే ఇంటర్ బోర్డుకు సంబంధించి పివి నరసింహారావు తీసుకొచ్చినటువంటి ఇంటర్ విద్యను కాలగర్భంలో కలిపేందుకు రేవంత్ సర్కార్ కుట్ర చేస్తుందని, దీనిపైన బోర్డును రద్దు దిశగా సర్కార్ ఆలోచిస్తుందని కూడా తెలుస్తుంది. ఆర్డినెన్స్ తెచ్చేందుకు వేగంగా కసరత్తులు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికి పివి నరసింహారావు ప్రవేశపెట్టినటువంటి ఇంటర్ విద్యను కాలగర్భంలో ముంచేసేందుకే కాంగ్రెస్ సర్కార్ చూస్తుందని చెప్పి ఇక్కడ ఒక న్యూస్ కవరేజ్. కొడంగల్ కే
సాగునీరు కొడంగల్ సభలో తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇదే జిల్లాలోని వికారాబాద్ తాండూరు పరిగి నియోజకవర్గాలకు మొండి చేయి 8 లక్షల ఎకరాలకు నీరందించి 90% పూర్తయిన పాలమూరు ప్రాజెక్టుపై వివక్ష కాంగ్రెస్ వచ్చాక పైసా ఖర్చు చేయని వైనం సర్కార్ తీరుపై జిల్లా రైతాంగం అసంతృప్తి. మరి కొడంగల్ వేదికగా బహిరంగ సభ నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి ఏదైతే కృష్ణా జలాలపైన కీలక వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి అసలు తన సొంత నియోజకవర్గానికి తప్పిస్తే ఆ జిల్లాలోకి సంబంధించినటువంటి వికారాబాద్ తాండూరు నియోజకవర్గాలకు మొండి చేయి చూపించారని 8 లక్షల ఎకరాలకు నీరందించే 90% పూర్తయిన పాలమూరు ప్రాజెక్టుపై వివక్ష చూపిస్తున్నారని ఒక న్యూస్ కవరేజ్. 5,001 స్కూళ్లలో సింగిల్ టీచర్ 2,245 స్కూళ్లలో జీరో ఎన్రోల్మెంట్. రాష్ట్రంలో దిగజారుతున్న బడుల పరిస్థితి నీతి ఆయోగ్ నివేదికలో విస్తుపోయే నిజాలు. సో మొత్తానికి నీతి ఆయోగ్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో అందులో 5,001 స్కూల్లో సింగిల్ టీచర్ ఉన్నారని 2,245లో అసలు ఎన్రోల్మెంట్స్ లేవని చెప్పి ఒక న్యూస్. మహారాష్ట్ర ఒప్పుకుంటేనే తమ్మిడిహట్టి బరాజ్. బీజేపీ కేంద్ర మంత్రులు ఎంపీలు మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించాలని మంత్రులు నానా హడావుడి చేసి చివరకు బీజేపీతో ముడి. మొత్తానికి తుమ్మిడిహట్టి బరాజ్ చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించి 150 కిలోమీటర్ల ఎత్తులో నిర్మించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వెంటనే అనుమతి తీసుకురావాలని అంటూ సీఎం రేవంత్ రెడ్డి హడావుడి సృష్టించి ఇప్పుడు దీనిపైన సైలెంట్ గా ఉన్నారు. బీజేపీతో ముడివేసి చెప్తున్నారు అని చెప్పి ఇక్కడ ఒక న్యూస్. మరి నమస్తే తెలంగాణలో ఈ రోజు ఈ న్యూస్ చూసేసాం. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూసేద్దాం. అభిమానుల కోసం స్పెషల్ అప్డేట్. మరి స్టార్ హీరో అయినటువంటి ఎన్టీఆర్ అదేవిధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమా సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. సో మరి మొత్తానికి మే 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఒక స్పెషల్ అప్డేట్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే ద్విపాత్ర అభినయంలో రామ్ ఔర్ శ్యామ్. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కథానాయకుడిగా టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బాలీవుడ్ లో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ కు రామ్ ఔర్ శ్యామ్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. అనే టైటిల్ ని ఖరారు చేశారు. సో రామ్ ఔర్ శ్యామ్ అనేది 1967లో లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ నటించిన క్లాసిక్. అదే పేరును మళ్ళీ ఈ సినిమాకి పెట్టడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమా టాలీవుడ్ బ్లాక్ బాస్టర్ సంక్రాంతికి వస్తున్నాం రీమేక్ అని గతంలో వార్తలు వచ్చాయి. మరి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతికి వస్తున్నాంలోని థీమ్ మాత్రమే తీసుకుని హీరో పాత్రను డ్యూయల్ రోల్ లో క్రియేట్ చేశారు దర్శకుడు అనీస్ బజ్మీ. మరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. విద్యా బాలన్ ఇందులో కథానాయిక. మరి విద్యా బాలన్ కథానాయికగా అక్షయ్ కుమార్ హీరోగా దిల్ రాజు బాలీవుడ్ లో నిర్మిస్తున్నటువంటి ప్రతిష్టాత్మకమైన ఈ కామెడీ ఎంటర్టైనర్ కి రామ్ ఔర్ శ్యామ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ కోసం రిహార్సల్స్. ప్రస్తుతం కథానాయకుడు ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్నటువంటి మూవీ స్పిరిట్ పైన భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమాలో ఏమంటారు కీలకమైనటువంటి యాక్షన్ ఘట్టాల కోసం హీరో ప్రభాస్ స్పెషల్ రిహార్సల్స్ చేయబోతున్నారట. కాప్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హై ఇంటెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని అదే హైలైట్ అవుతాయని కూడా చెప్తున్నారు. మొత్తానికి యాక్షన్ సీక్వెన్స్ కోసం రిహార్సల్స్ మొదలు పెట్టినటువంటి ప్రభాస్. రావు బహదూర్ ఆగమనం అప్పుడే. సో జూన్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. సత్యదేవ్ చాలా డిఫరెంట్ గా కూడా కనిపిస్తున్నారు. రావు బహదూర్ సినిమా జూన్ లో వస్తుంది అనుకునేటువంటి నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా జూన్ లో రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి జూలైకి పోస్ట్ పోన్ చేసినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సమంత అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి. నటి సమంత కథానాయికగా ఎంతో క్రేజ్ ఉందో ఫ్యాషన్ ప్రపంచంలో కూడా అంతే క్రేజ్ ఉంది. తాజాగా దినోడ్ అనే మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం సమంత ఫోటోషూట్ నిర్వహించింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి పరిస్థితి. ఇందులో ఆమె ధరించినటువంటి అవుట్ ఫిట్స్ సామ్ మేకోవర్ డిఫరెంట్ గా ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఆ ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేస్తూ తన కెరీర్ తొలినాళ్ల ముచ్చట్లను సమంత పంచుకుంది. నాది ఓ ఊహించని సినిమా ప్రయాణం. అమ్మా నాన్నకు మేము 3 పిల్లలం. నేను చిన్నదాన్ని. అసలు నటిని కావాలనే ఆలోచనే నాకు అప్పట్లో లేదు. కాలేజ్ తర్వాత వచ్చిన చిన్న గ్యాప్ లో సరదాగా మోడలింగ్ వైపు వెళ్ళాను. ఈ క్రమంలోనే ఓ సినిమా ఆడిషన్ కి వెళ్లి హీరోయిన్ గా సెలెక్ట్ అయిపోయాను. ఓ ఏడాది పాటు సినిమాలు చేసి మళ్ళీ కాలేజ్కి వెళ్ళి చదువుకుందాం అనుకున్నా. కానీ ఈ గ్లామర్ ప్రపంచం నన్ను వదలలేదు అంటూ సమంత రాసుకొచ్చింది. మరి కెరీర్ తొలినాళ్ళలో అసలు తన కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అని సమంత పంచుకున్నటువంటి పరిస్థితి. స్వయంవర ఘట్టాల్లో రామాయణ. మరి అటు బాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్ ఏదైతే 4,000 కోట్ల బడ్జెట్ తోటి రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారో సాయి పల్లవి సీతాదేవిగా, అదేవిధంగా రణ్వీర్ కపూర్ రాముడిగా చేస్తున్నటువంటి దీంట్లో యష్ రావణుడిగా చేస్తున్నారు. మరి స్వయంవరానికి సంబంధించినటువంటి ఘట్టాల్లో అక్కడ రావణుడు ఏ విధంగా వస్తారో శివదాన సేకు పెట్టడానికి ప్రయత్నించడం, ఇటువంటి సీన్స్ పైన షూటింగ్ అయితే జరుగుతుంది.
దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో సంతాన ప్రాప్తిరస్తు చిత్రానికి గాని హీరో విక్రాంత్ సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ జ్యూరీ స్పెషల్ అవార్డును అందుకున్నారు. కెరీర్ ఆరంభంలోనే ప్రతిష్టాత్మక అవార్డు దక్కడంపై హీరో విక్రాంత్ ఆనందం వ్యక్తం చేశారు. సంతాన ప్రాప్తిరస్తు చిత్రాన్ని మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ పతాకాలపై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. గతేడాది నవంబర్ లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకునేదైతే సంతాన ప్రాప్తిరస్తు సినిమాకు కానీ సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ జ్యూరీ స్పెషల్ అవార్డును అందుకున్నారు. సో తన కెరీర్ ఆరంభంలోనే ఈ అవార్డును అందుకోవడం పైన హీరో విక్రాంత్ అయితే ఆనందం వ్యక్తం చేశారు. మరి నమస్తే తెలంగాణలో ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇది. మరి ఏ అప్డేట్స్ కావాలైనా, అటు ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ అయినా, ఇటు పొలిటికల్ అప్డేట్స్ అయినా, ఏ అప్డేట్స్ కావాలన్నా వెంటనే మా ఛానల్ యూనివర్సల్ టుడేని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.